అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఆర్ తెలుగు. ఈరోజు ఒక రెండు ముఖ్య అంశాలను తీసుకున్నట్టయితే సాక్షి పేపర్లో నుండి మనం ఇక ప్రపంచంతోనే పోటీ, దేశ విదేశాల్లో మన విజయ పతాకం, దశాబ్ది వేడుకలో సీఎం రేవంత్, ప్రపంచ నెంబర్ 1 బ్రాండ్గా హైదరాబాద్ ఎదగాలి, గత పదేళ్లలో రాష్ట్రంలో స్వేచ్ఛపై దాడి విధ్వంసం, మేము ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాం, పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం, ఇక సాంస్కృతిక ఆర్థిక పునరుజ్జీవనం దిశగా సాగుదాం, మేమే సర్వజ్ఞమన్న భ్రమ లేదు, పాలనలో తప్పులుంటే దిద్దుకుందాం, తెలంగాణలో సోనియా గాంధీని తల్లి బంధమని వ్యాఖ్య, పరేడ్ గ్రౌండ్లో ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. ఓకే, ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ రెడ్డి ఏం చెప్తా ఉన్నాడు అంటే, నిన్న దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఆమెను బలిదేవత అన్న సోనియా గాంధీని ఇప్పుడు మళ్ళా తెలంగాణ తల్లి బంధం అని వ్యాఖ్యలు మరి మాట్లాడిండు. అది ఎంతవరకు కరెక్ట్ అన్నది తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. ఇంకోటి, హైదరాబాద్ ప్రపంచ నెంబర్ 1 గా మారాలి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకున్నాం త్రిబుల్ ఆర్ పోయింది, అది కాంగ్రెస్ వల్లే పోయింది, కాంగ్రెస్ గవర్నమెంట్ వల్లే పోయింది. ఇది రైటా కాదా? 100%. ఎట్లా దిశగా వెళ్తావు, ఎట్లా అభివృద్ధి దిశగా వెళ్తావు, అదొకటి. ఇంకొకటి, 10 ఏళ్ల స్వేచ్ఛపై దాడి జరిగిందట. అంటే కేసీఆర్ ప్రభుత్వంలో స్వేచ్ఛపై దాడి జరిగింది. సరే, ఎక్కడ జరిగింది, ఇప్పుడు ఎక్కడ జరుగుతలేదు. రైతు మనం సోషల్ మీడియా చూస్తున్నాం, వడ్లుగోని అని ఒక రైతు పోలీస్ అయిన కాళ్ళు మొక్కుతుంది. అవును. ఇంకొకటి, పాలకులు పాలితుల మధ్య గోడలు బద్దలు కొట్టాం. ఏది ప్రజాపాలన పేరు మీద ఆ రోజు కంచెలు ఒక్కరోజు ప్రజాభవన్లో కంచె తీసేసారు. ఒక్కటే రోజు మాత్రమే ప్రజాభవన్లో తీసేసి ఒక్కరోజు మాత్రమే పరిపాలించారు. అదే ఒక్కరోజు పెద్ద లైన్ కట్టించుకుంటూ అందరితోటి దరఖాస్తులు ఇప్పించుకుంటూ ఆ ఒక్కరోజు రేవంత్ రెడ్డి ఎట్లా ఫీల్ అయినంటే, ఒకే ఒకటి సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ 24 గంటల సీఎం అర్జున్ లాగా సినిమా హీరో మాదిరిగా ఫీల్ అయ్యి ఒకటే రోజు కంచెలు బద్దలు కొట్టిండు. మళ్ళీ 48 అవర్స్లో చూస్తే మళ్ళీ పోలీసు బలగాలు, మళ్ళీ కంచె. అక్కడ సీఎం ఉండట్లేదు కదా. అయితే సీఎం కనీసం మంత్రులు లేరు. దీని మీద కేటీఆర్ కూడా స్పందించి ఒక మాట అన్నాడు. శాసనాలు రూపొందించే సభాధ్యక్షుగా ఉన్న మీరు శాసనాలు ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలని ఉండాలి కానీ 6 కోట్ల జనాల దగ్గరికి మీరే డైరెక్ట్ వెళ్ళి కలిసే అవకాశం కూడా లేదు కదా. 5 సంవత్సరాల్లో ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళి కలలేరు కదా. అంతే కదా. 6 కోట్ల మంది జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో మీరు వెళ్ళి నేరుగా కలవడం కంటే ఒక సిస్టమ్ ని తయారు చేసే సిస్టమ్ కరెక్ట్ గా వర్క్ చేస్తుంది, అడ్మినిస్ట్రేషన్ వ్యవస్థను మీరు చూసుకోవాలి. నేరుగా నేనే ప్రతి ప్రజల్ని పరిపాలిస్తాను, నేరుగా మధ్య ఏ సిస్టమ్ అవసరం లేదు అనేది తప్పు ముచ్చట. ఒక నల్ల రాకపోతేనో నీళ్లు రాకపోతేనో కార్పొరేట్ పోవాలి, అక్కడ ఉన్న కార్పొరేటర్ పోవాలి, అక్కడ ఉన్న కౌన్సిలర్ పోవాలి, అక్కడ ఉన్న మున్సిపల్ వ్యవస్థ సిబ్బంది పోవాలి. నేరుగా మీ దగ్గరికి నాకు నల్ల అవస్థ లేదని ఫిర్యాదు తీసుకొని రావడం కరెక్ట్ అంటే సిస్టమ్ లో ఎంతమంది పని చేయట్లేదు దాని అర్థం. మీ నుండి ఎక్కడి దాకా పని చేయలేదు. కలెక్టర్ తర్వాత ఎంఆర్ఓ తర్వాత గ్రామ సర్పంచ్ లాస్ట్ వార్డు మెంబరు, ఇంత సిస్టమ్ పని చేయకుంటే సీఎం గడిపోవాలి. ఈ అవకాశం నా హయాంలో రానియలేదని కేసీఆర్ చెప్పిండు. అందుకే నన్ను కలవాల్సిన అవసరం లేకుండే. కేసీఆర్ చెప్పిన మాట ఏంటంటే, నన్ను కలవాల్సిన అవసరం సామాన్యుడికి ఏముంది, నా కింద సిస్టమ్ పర్ఫెక్ట్గా వర్క్ చేసినప్పుడు అని కేసీఆర్ చెప్పిండు. ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారట. ఏం ప్రజాప్రభుత్వం? లా అండ్ ఆర్డర్ అనేది ఇప్పుడు సిస్టమేటిక్ గా లేదు. మీరు చూసుకోవచ్చు, ఎక్కడైనా ప్రతి ఊర్లో గొడవలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో సోషల్ మీడియాలో భావ ప్రకటన ఎంత మంది చేసినా కూడా ఏ దాడి లేదు. మన కొల్లాపూర్ హత్యనే దీనికి ఎగ్జాంపుల్. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక తొక్కుతా పేగులు మెడల్ వేసుకుంటా, ఇది సిస్టమేటిక్. ఇది ప్రజాప్రభుత్వం. తొక్కుతా మెడల్ వేసుకుంటా, పేగులు మెడల్ వేసుకుంటా ఇదా. ఇక్కడ ఆంధ్రాకు మనం వెళ్తే మొన్నటి వరకు ఎగ్జిట్ పోల్స్ అనేవి మరి అవి కరెక్ట్ చెప్పినాయా, ఇప్పుడు ఒక రకంగా వచ్చినాయి, మొన్న ఒక రకంగా వచ్చినాయి. ఇక్కడ ఫ్యాన్ పక్క దాదాపు వైఎస్ఆర్సిపికి 117 నుండి 125 సీట్లు వచ్చే అవకాశం ఉందని టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. ఇంకోటి ఈటీజీ సర్వే ఎగ్జిట్ పోల్స్ లో వైఎస్ఆర్సీపీ హవా 51% ఓట్లతో 117 నుంచి 125 సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెప్తా ఉన్నాయి. మరి మొన్నటిదాకా మనం సోషల్ మీడియాలో చూసుకున్నట్టయితే టీడీపీదే హవా ఉంది. మరి ఎగ్జిట్ పోల్స్ విషయానికి వచ్చేవరకే ఒకటేసారి గ్రాఫ్ మారిపోయింది సడన్లీ. అదే నిన్న చాలా అకస్మాత్తుగా మారిపోయింది. దాదాపుగా ఆంధ్రాలో చూసుకున్నట్టయితే మనం ఎక్కువ ఇంపాక్ట్ స్కూల్స్ ద్వారా జగన్కు పడ్డది. సిబిఎస్ఈ స్కూల్స్,
చాలా మంది చూడొచ్చు అక్కడ అభివృద్ధి అనేది తక్కువ బడ్జెట్ ఉన్నా కూడా వాళ్ళకు మనంత బడ్జెట్ లేదు, తక్కువ బడ్జెట్ ఉన్నా కానీ ఎక్కువ అభివృద్ధి వైపు అందరూ వెళ్ళడం జరిగింది. ఇంకొక వార్త చూసుకున్నట్లయితే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా అంటున్నాడు, కాంగ్రెస్ సర్కార్కు రోజులు దగ్గర పడ్డాయి, ప్రభుత్వంపై ప్రజల్లో అసహనం అసంతృప్తి ఏర్పడ్డది, ఇప్పటికిప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే బీఆర్ఎస్కు 105 సీట్లు ఖాయం, లోక్సభ ఎన్నికల్లో ఎన్ని సీట్లు వచ్చినా ఇబ్బంది ఏం లేదు అని తెలంగాణ ఆవిర్భావ వేడుకలో చెప్పాడు. దీంతోపాటు బీఆర్ఎస్ను కథం చేయడం ఎవరి వల్ల కాదు, అందరు బీఆర్ఎస్ పని అయిపోయింది అనుకుంటారు, కానీ 23 ఏళ్ళ ప్రస్థానం ఉన్న బీఆర్ఎస్ను కొల్లగొట్టడం రేవంత్ రెడ్డి కాదు, ఆయన తాత తరం కూడా కాదని ఉద్యమంలో పుట్టిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ రాజకీయాల కోసం పుట్టిన పార్టీ కాదు. ఇంకొకటి జాగపాటి ముఖ్యమంత్రి కాదు ఆయన, రేవంత్ రెడ్డి కాదు అదే కష్టపడ్డాడు, ఆయన పార్టీకి ఆయన సుప్రీం వీళ్ళకు ఢిల్లీ అరే ఎవరో భిక్ష సీటు నిన్న దాదాపుగా మహబూబ్ నగర్ పాలమూరు ఎమ్మెల్సీ ఎన్నికలో ఉప ఎన్నిక జరిగింది. అక్కడ ఉప ఎన్నిక జరిగితే అక్కడ బీఆర్ఎస్ లా చాలా మంది అన్నారు బీఆర్ఎస్ పార్టీ కథం పోతుంది అయిపోయింది. స్థానిక అది ఆయన ఎవరు కొడంగల్లో ఆయన ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఏరియా అది ఆడ బీఆర్ఎస్ తన ఉనికిని చాటుకుంది. అయితే నెక్స్ట్ ఏమైతే అంటానా, ఇప్పుడు ఆడ నవీన్ రెడ్డి గెలిచాడు. ఆడ ఇంకోటి విషయం ఏంటంటే మహబూబ్నగర్ ఎంపీ కూడా డీకేర్న గెలిచింది అనుకో, ఇప్పుడు కాంగ్రెస్లా ఇంటర్నల్గా అది వర్గపూర్ నడుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కోమటిరెడ్డి ఉండు నల్గొండలో గెలిపించుకొచ్చిన అనుకో, ఇక్కడ మహబూబ్నగర్లో ఒకవేళ కాంగ్రెస్ గెలవకుండా బీజేపీ అభ్యర్థి డీకేర్న గెలిస్తే కోమటిరెడ్డి వాళ్ళు నువ్వే పీకినవా రేవంత్ రెడ్డి అంటారు. అలాకు 100% ఇంటర్నల్గా పోరు జరగబోతుంది. ఇప్పుడు ఈ ముఖ్యమంత్రి గారు జూన్ 14 తర్వాత ముఖ్యమంత్రి సీటు నుంచి చాలా గొడవలు రాబోతున్నాయని క్లియర్గా వార్తలు వస్తున్నాయి. మరి అది ఎంతవరకు నిజం అనేది, ఎందుకంటే నిన్న వచ్చిన ఎగ్జిట్ పోల్స్ నేషనల్ ఎగ్జిట్ పోల్స్ అన్ని అందులో ప్రతి దాంట్లో డబుల్ డిజిట్ ఏమో బీజేపీకి ఇస్తారు, కాంగ్రెస్ పాలిస్తున్న రాష్ట్రంలో డబుల్ డిజిట్ ఏమో బీజేపీకి ఇస్తారు, 5-6 సీట్లు కాంగ్రెస్కి ఇస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఓటుకు నోటు కేసులా ప్రాబ్లమ్స్ చేస్తారా, లేదంటే ఈ కుర్చీలాట ఎక్కడ దాకా పోతుంది అనేది మనం చూడొచ్చు. రేవంత్ రెడ్డి కుర్చీపై తెలంగాణ సీఎం కుర్చీపై పోరు పక్క ఉంది, పక్క 100% నిన్న మీరు చూసుకున్నట్లయితే బ్రదర్ ట్యాంక్ బండ్ పై ఆవిర్భావ వేడుకలున్నాయి కదా, రేవంత్ రెడ్డి ఆ ప్రోటోకాల్ ప్రకారం ఆయన చేయాల్సిన బాధ్యతలు నిర్వహిస్తుంటే ఇంకంగా ఒక్కొక్క మంత్రి ముఖం చూడాలి మాడిపోయి ఉంది. అంటే నాది ఆ ప్లేసు, ఆ సీఎం సీట్ నాది, అనవసరంగా వాడు వచ్చి లాక్కున్నాడు అనే ఫీలింగే. పొంగులేటి ముఖం చూసినా అదే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖం చూసినా అదే, లాస్ట్కు పొన్నం ప్రభాకర్ ముఖం చూసినా అదే. అందుకే చాలా ప్లేస్లలో రేవంత్ రెడ్డి కోరుకున్నది సీనియర్లు ఓడిపోవాలని. అదే దాదాపు 4 నుండి ఇక్కడ జగ్గారెడ్డి ప్లేస్ లో కానీ జీవన్ రెడ్డి కానీ జగిత్యాల జీవన్ రెడ్డి ఇలాంటి ప్లేసులలో, ఎందుకంటే జీవన్ రెడ్డి సౌమ్యుడిగా పేరు ఎక్కడ ఇస్తారు, ఎక్కడ సీఎం ఇస్తారు, వీళ్ళందరికీ మంత్రి పదవులు ఇవ్వాలి గెలిస్తే. అవును. సో అది గెలకపోతే ఈ సీట్ లో వీళ్ళకి నచ్చిన వాళ్ళను మంత్రి పదవిగా కూర్చోబెట్టుకోవచ్చు. అదే 100%. అట్లా ఇలాంటి ఆలోచనలు రాజకీయాల వర్గపోరులో ఖచ్చితంగా ఉంటాయి, అవి కొత్త ఏం కాదు. అయితే ఒకటి బ్రదర్, 2014 ముందర అంటే తెలంగాణ కోసం బీభత్సంగా విద్యార్థులు పోరాటం చేస్తుంటే అప్పుడు జై తెలంగాణ నేను రేవంత్ రెడ్డి నిన్న ఒకసారి చూసుకుంటే నిన్న కూడా ట్యాంక్ బండ్పై దశాబ్ది ఉత్సవాలలో కూడా ఒక్కసారి జై తెలంగాణ అనకుండా జై సోనియా అంటున్నాడు. ఇది తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవ వేడుకల్లో జై తెలంగాణ నినాదమే లేదు. అవును, అందుకే నిన్న బీజేపీ సీనియర్ నాయకుడు కే లక్ష్మణ్ ఏనా అంటే తెలంగాణను ప్రజలే తెచ్చుకున్నారు, చరిత్రను సీఎం వక్రీకరిస్తున్నారు, ఈ దశాబ్ది ఉత్సవాలలా లేవు, ఇది ఒక కాంగ్రెస్ కార్యక్రమం లాగా ఉంది అని బీజేపీ సీనియర్ నాయకుడు కే లక్ష్మణ్ అంటున్నాడు. మనం ఇంకొకటి కూడా గమనించవచ్చు, చాలా మంది కళాకారులు నిన్న అసంతృప్తి వ్యక్తం చేశారు. అవును, దేని గురించి అంటే జయ జయ తెలంగాణ గీతం చాలా మందిని నిరసన వ్యక్తం చేసింది, చాలా మంది గుండెల్లో నిరాశకు గురి చేసింది. ఎందుకంటే దాదాపు చాలా మంది అవును అది నేను దాన్ని ఎంత రూపొందించాలని ఆతృతతోని తెలంగాణ నుండి కళాకారులు మ్యూజిషియన్ అసోసియేషన్ కూడా అవును మ్యూజిక్ వాళ్ళు సంగీతం వాళ్ళు కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏంటంటే మేము మా లోపల ఉన్న ఆతృత ఎంత ఉందో మీరు ఒకసారి అవకాశం ఇస్తే మేము చూస్తాం. అదే అందశ్రీ గారు కూడా గమనించి తను రాసిన పాట కాబట్టి తనకు పూర్తి అధికారాలు ఉంటాయి కాబట్టి సీఎం గారికి అతను కన్వే చేయాలి. ఇంకోటి ఆయన పెద్ద మనిషి. చాలా మంది నిన్న మొన్న చిన్న ఒక ఘర్షణ లాగా ఏర్పడేది ఏంటంటే తెలంగాణ మ్యూజిక్ డైరెక్టర్ లేరా కీరవానికి ఎందుకు అప్పచెప్పారన్నారు. సరే అది వివాదం ఒక కొలికి వచ్చినా కూడా ఫైనల్ టచ్గా ఎలా ఉండబోతుంది, కీరవానికి ఇచ్చినా పర్వాలేదు, కానీ
కీరవాణి రేంజ్ అంటే ఒక బాహుబలి రేంజ్ లా గూస్ బంప్స్ తెప్పిస్తా అనుకుంటే కనీసం బాహుబలి అనేది మూవీ అబ్బా, ఆ మూవీ కానీ ఇది అస్తిత్వం తెలంగాణ అస్తిత్వం. నేను ఏమంటుంటే కనీసం జయ జయ తెలంగాణ అని మామూలుగా పాడతారు కదా సింగర్స్ వితౌట్ మ్యూజిక్, అంత గూస్ బంప్స్ కూడా నిన్న లేకుండే ఆ పాట. ఇప్పుడు మన వాళ్ళకి ఇస్తే, తెలంగాణ వాళ్ళకి ఇస్తే ఏ విధంగా అయితే మన పాటను అందశ్రీ గారు రాసిన పాటను అందశ్రీ గారు అసలు కన్వే చేసుకోవాలి ఇది సీఎం గారికి. అందశ్రీ గారు రాసిన పాట తెలంగాణ వాళ్ళకి చాలా మందికి ఆతృతున్నది. ఏ విధంగానైతే నేను ముందుకు తీసుకెళ్తా ఈ పాటను, ఇది తెలంగాణ అస్తిత్వం. ఇప్పుడు వాళ్ళు ఇస్తే ఒక కాంట్రాక్ట్ లాగానే తీసుకుంటారు, వాళ్ళకు వాళ్ళ పూర్తిగా గుండెల నుంచి ఆతృత ఉండదు కదా తెలంగాణ పైన. ఎందుకు అంటే వాళ్ళది వేరే ఆంధ్రులు. ఇప్పుడు ఆంధ్రుల చేతుల అప్పచెప్పి మన తెలంగాణ రాష్ట్రీయ గీత సంగీతాన్ని అది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీని గురించి ప్రజలు కూడా ఆలోచించాలి ఒకసారి, ఇది ఎంతవరకు కరెక్ట్. మీరు అన్నారు కదా ప్రజల్లో, ఇక్కడ ఏం చెప్పారు, పాలనలో తప్పు ఉంటే దిద్దుకుంటామని. అసలు రైట్ ఉంటే కదా దిద్దుకునేది, రైట్ అనేది ఉంటే కదా, మొత్తం తప్పులే కదా. ఒక్క రైట్ ఉంచండి మీ పాలన. అవును, ఉచిత బస్సు పెట్టిరు, రైటా? ఉచిత బస్సు రైటా? దేనికి ఉచిత బస్సు? ప్రయాణం చేసేందుకు డబ్బులు లేనంత గరీబులు ఉన్నారా? తెలంగాణ ధనిక రాష్ట్రమే కదా. అట్లా చేసి బస్సులు కుదింపు చేసి మళ్ళీ ప్రజలకే కదా మీరు ఇబ్బంది పెట్టేది. అదొకటి. రెండవది, గృహజ్యోతి పథకం మీద 200 యూనిట్లు కరెంట్ ఫ్రీ. అది ఎవరికి ఇచ్చారు? ఇప్పుడు ఇంట్లో రెంట్ కిరాయికి ఉన్నాడు ఉంటాడు, వానికి రెంట్ కడతాడు పేదోడు. ఇంటి ఓనర్కు 200 యూనిట్లు ఫ్రీ. ఓనర్కు, కిరాయి వాళ్ళకు ఓనర్కు ఫ్రీ, రెంటర్కు డబ్బులు పే చేయాలి. వాడు ఆల్రెడీ రెంట్లు కట్టే. ఇక్కడ ఓనర్ అయితే డబ్బులు సంపాదించుకోవడం కరెంట్ ఫ్రీ ఉంటుంది, వాడైతే ఇయ్యాడుగా ఉండదు కిరాయి మాట్లాడు. అవును, వీడు రెంటర్ ఏమో డబ్బులు పే చేయాలి. అంటే మీరు వేసింది ఇది రెండిట్లలో ఏది కరెక్ట్? అసలు మీరు ఎక్కడికి వెళ్ళి డబ్బులు తెచ్చి కడతారు? వీళ్ళు ఎక్కడికి వెళ్ళి తెచ్చి కరెంట్ కొనుక్కొస్తారు? డబ్బులు కడితేనే కదా. డబ్బులు కట్టుకోలేనంత స్తోమత లేకుండా తెలంగాణ ప్రజలు ఉన్నారా? అదే కదా. అంటే మీరు అంతా ఇవన్నీ కేసీఆర్ ఫ్రీగా పెట్టిందానికి ఒక అర్థం ఉంది. అవును, ఏం ఫ్రీ పెట్టిండు? రైతు బంధు ఒకటి. అవును, అది నేడు అంటే ఒక రైతు ఆత్మహత్య చేసుకోకుండా కనీస ఖర్చులకు అంటే పెట్టుబడి ఖర్చులకు రైతు బంధు. ఎందుకంటే పెట్టుబడికి రైతు చూస్తాడు. అవును, ఏ టైంలో అయితే మనకు ఉంది అంటే ఏ టైంలో మనకు డబ్బులు అందక పెట్టుబడి పంట వేయడం అనేది ఆగద్దని, ఇది ఒకటి రైట్. అవును, ఇంకొకటి కేసీఆర్ కిట్. ఇది చాలా మంది బయట దేశాల్లో ఇప్పుడు 18 సంవత్సరాల పిల్లల్ని గవర్నమెంట్ సాస్తుంది. అవును, దానికి తొలిమెట్టు కేసీఆర్ కిట్. అవును, ఈ మంచి అసలు మామూలు స్కీమ్ కాదు, ఈ మామూలు స్కీమ్ కాదు. ఇది మనం విదేశాల్లో చూసుకుంటే 18 సంవత్సరాలు పిల్లల పోషణ మొత్తం తల్లిదండ్రులు కాకుండా గవర్నమెంట్ ఉంటుంది. దానికి తొలిమెట్టు ఇది కేసీఆర్ కిట్. ఇది ఎందుకంటే చాలా మంది డబ్బులు లేకుండా ప్రస్తుతులు అయినప్పుడు ఇబ్బందులు పడతా ఉంటారు. గత ప్రభుత్వం ఇంకోటి కేసీఆర్ దాంట్లో గత ప్రభుత్వం 200 ఇస్తే అవ్వదాతలకు పెంచను ఏకంగా 10 రెట్లు పెంచి 2000 ఇచ్చాడు. దానివల్ల కోడళ్ళు కానీ కొడుకులు కానీ కూతులు కానీ ముసలి దగ్గర తీసుకున్నారు. అంతమంది ఎడ దగ్గర తీసుకుంటుండే వీళ్ళు చెప్తారు కొడుకు గవర్నమెంట్ జాబ్ లేదు కానీ తండ్రికి పెన్షన్ ఇస్తాడు. పెన్షన్ బంద్ చేసి కొడుకు జాబ్ ఇస్తే బూవ పెడతాడు. కొడుకు ఎంతమంది ₹1,00,000 జీతం ఉండి కూడా అవ్వడానికి బూవ పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అది అర్థం కాదు. ప్రతి ఒక్కడు మీడియాలకు వచ్చి సోషల్ మీడియాకి వచ్చి కేసీఆర్ ఇంట్లో పింఛన్ ఇస్తుండు, కొడుకు జాబ్ ఇస్తలే. జాబ్ ఓలది, జాబ్ టాలెంట్ ఇస్తారా జాబ్? ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వెళ్ళి కొడుకు జాబ్ ఉన్నా కోడలు బువ్వ పెట్టిన వాళ్ళు 100 కొద్ది 1000 కొద్ది తెలంగాణ రాష్ట్రంలో నెలకు 10 లక్షలు సంపాదించే కొడుకు బిజినెస్ మ్యాన్ కూడా తండ్రిని అనాథాశ్రమం లేచిన వాళ్ళు లేరా? ఇదే 2000 ఇస్తే కేవలం 2,000 ఇస్తే ఆధారపడకుండా మొత్తం మళ్ళీ బియ్యం ఇస్తుండు. 6 కేజీల బియ్యం ఇస్తుండు, నెలకు 2000 బియ్యం 2000 రూపాయలు సన్న బియ్యం. ఒక రూమ్ లో పండుకొని వాళ్ళు తిని పండుకుంటారు. కొడుకు మీద కోడల మీద ఎవరి మీద. సరే, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు అనేది ఒక అంశమే, కానీ వాళ్ళకి ఇస్తే పెన్షన్ ఎందుకు అనేది మాత్రం 100% తప్పు. అది తప్పు అంశము. ఇంకోటి మహారాష్ట్రకు తరలిస్తున్న పత్తి ఇక్కడ ప్రజలు గోసలు పడతా ఉంటే తుమ్మల మేము మంచి ఇస్తున్నాం సకాలంలో అందిస్తున్నాం, రైతులకు ఏ గోసలు లేవు. అవును, అదంతా దుష్ప్రచారాలు అవి. ఇది పేపర్లో ఇవి కూడా దుష్ప్రచారమేనా? ఈనాడు అయితే మన తెలంగాణ అయితే కాదు కదా. పోయి ఒకసారి నా తుమ్మల గారు మీరు వెళ్ళి మీరు కూడా ఒకసారి లైన్ లో నిల్చోండి ఎండలా, మీకు అర్థమవుతుంది రైతు గోస కష్టాలు. ప్రభుత్వం వచ్చి 6 నెలలు అవుతుంది బ్రదర్. 1200 మంది బలిదానాలు చేసుకుంటే వాళ్ళ కుటుంబాన్ని ఒక్కరోజు పిలిచి ఇంత లంచ్ అరేంజ్ చేసిన వాళ్ళు కాదు, వాళ్ళతో పాటు కూర్చొని వాళ్ళ బాధలు సాధలు ఎన్నోళ్ళు కాదు రేవంత్ రెడ్డి. కానీ
ఆయన కేసీఆర్ హయాంలో కానిస్టేబుల్ కృష్ణయ్య కుమార్తె ఎవరైతే చనిపోయారో తెలంగాణ ఉద్యమం సమయంలో అమ్మాయికి ఎంబీబీఎస్ సీట్ ఇప్పించిండు. మళ్ళీ నిన్న వాళ్ళ ఇంటికి పిలిపించుకొని వాళ్ళతో పాటు లంచ్ చేసి పీజీ చదవడానికి కూడా ఆయన ఆర్థిక సాయం చేస్తాం. 24 లక్షల రూపాయలు చెక్ అందించిండు. అంటే చూడండి, అంటే ఒక పూర్తి బాధ్యత వహిస్తే పూర్తిగా అంటే అమరుల కుటుంబాలని తన కుటుంబంగా ఆయన మలుచుకుంటూ ఎవరు కేసీఆర్ అది చూసుకోవచ్చు. చాలా మంది ఇన్ని రోజులు మీడియాలో ఇక్కడ ఏం లేదు, మన నుండి ఎప్పుడైతే ఒక తరతరాలుగా వస్తున్న ఒక సీటు నుండి చేంజ్ అవుతుంది సీటు. ఇప్పుడు నువ్వు ఉన్నావు పాలిస్తున్నావు అంటే నీ సీట్లోకి నేను వచ్చి పాలిస్తున్నా అంటే అక్కడ నీ నుంచి వెళ్ళే సమాచారం నీ నుండి వెళ్ళే ప్రచారం, నీ దగ్గరికి వచ్చే సమాచారం, ఇవి రెండు నువ్వు నీ చేతిలో పెట్టుకోవాలి. అవును. ఇక్కడ కేసీఆర్ చేసుకుంది ఏంటంటే వాటిపైన దృష్టి సాధించలేడు. సీఎం కుర్చీ ఎక్కినాక నేను ప్రజలకు న్యాయం చేసే దిశలో వెళ్తా గానీ ఇదంతా అనవసరం అబ్బా అని వెళ్ళిపోయాడు. కానీ అప్పుడు మీడియా సంస్థలు, చాలా మీడియా సంస్థలు సోషల్ మీడియాలో వైరల్ చేసి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూలగొట్టడానికి ముఖ్యమైన కారణం అది. ఎప్పుడైనా మన తరతరాలుగా వస్తున్న ఒక కుర్చీని మార్చినప్పుడు అక్కడికి వచ్చే ఇన్ఫర్మేషన్, మన దగ్గరికి ఏం సమాచారం వస్తుంది, ఎవరు తీసుకొస్తారు, కరెక్ట్ తీసుకొస్తారా, తీసుకొచ్చే వాళ్ళు ఎవరు, ఈ పాయింట్. మన నుండి పోయేది ఎంతవరకు కరెక్ట్ బయటకు ప్రచారం పోతుంది, ఇవి రెండు ప్రజలకు పాలకులకు మధ్య ఉండే మీడియాని దగ్గర పెట్టుకోవడం కేసీఆర్ వల్ల కాలేదు. కేసీఆర్ దాని మీద దృష్టి సాధించలేడు. అక్కడ పెద్ద మైనస్ జరిగింది. లేకపోతే ఇప్పుడు కూడా ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కూర్చునేది. ఓకే, అదే మన కళాకారులు రవీంద్ర భారతిలో రిహార్సల్ చేస్తారు. మన ఛానల్ తరఫు నుంచి వాళ్ళను అడగడానికి రిహార్సల్ ఎట్లా చేయబోతున్నారు, రేపు ఎట్లా పర్ఫామ్ చేయనికపోతున్నారు అని అడగడానికి మన ఛానల్ సంప్రదించినప్పుడు వాళ్ళ బాధ ఒకటైతే వాళ్ళు వెలికి తీశారు. అదేంటంటే గత ప్రభుత్వం వల్ల మాకు తెలంగాణ కళాకారులకు ఉద్యోగాలు ఇచ్చారు. ఇప్పుడు 500 మందికి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి 500 మందికి మేము అప్లికేషన్స్ పెట్టుకుంటే ఉద్యోగాలు ఇవ్వట్లేదని వాళ్ళు వాపోతున్నారు. దాని అధ్యక్షుడు ఉంటాడు అంతడుపుల నాగరాజు గారని, ఆయన చెప్పి బాధపడుతున్నాడు. మన ఛానల్లో చూసుకోవచ్చు ఆ వీడియో. కళాకారుల పాత్ర చాలా ముఖ్యం. అదే ఇంకొక వార్త చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు ఏమంటున్నా అంటే ఎగ్జిట్ పోల్స్ కాదు, ఎగ్జాక్ట్ పోల్స్ వచ్చేంతవరకు వెయిట్ చేయండి, అప్పటి వరకు కొంచెం అప్రమత్తంగా ఉండని వాళ్ళ శ్రేణులకు చెప్తున్నాడు, పార్టీ శ్రేణులకు. ఇదేనా? ఓకే, ఇవి ఈరోజు వార్తలు. అదేవిధంగా రేపు మనం కౌంటింగ్ డే కాబట్టి ప్రతిదీ లైవ్ టు లైవ్ అప్డేట్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాం. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆర్ తెలుగు. అందరికీ నమస్తే.